అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కోన కన్వాశ్రమ పీఠాధిపతులుగా నేను ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇప్పుడు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కోన కన్వాశ్రమం అనేటటువంటిది చాలా పురాతనమైనటువంటి యొక్క క్షేత్రం. ఆ క్షేత్రములో గురువుల యొక్క ఆధ్వర్యంలో యథావిధిగా కార్యక్రమాలన్నీ కూడా ఇంతవరకు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు అంజనామాత అని ఒక అమ్మగారి యొక్క ఆధ్వర్యంలో జరిగేది కానక్షేత్ర వ్యవహారాలన్నీ కూడా. తర్వాత అమ్మ ఆశీస్సుల మేరకు విష్ణుదాస్ మహారాజ్ అని ఒక సాధువు యొక్క సన్యాసుల యొక్క సద్గురు యొక్క ఆధ్వర్యంలో జరుగుతుండేటివి. భక్తులు స్వామి యొక్క నిర్యానంతరం భక్తులు శిష్యులు అందరూ కలిసి ఆ స్థానంలో ఆ జరిగేటటువంటి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగే నిమిత్తమై సమర్థుడైనటువంటి యొక్క స్వామీజీ కోసం ఎవరా అని అన్వేషణ చేసి ప్రస్తుతం మమ్మల్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అక్కడున్నటువంటి యొక్క స్వార్థపూరితమైనటువంటి వ్యక్తులు స్వామిని అంటే మమ్మల్ని కాదని కొత్తగా కమిటీని ఏర్పాటు చేసుకొని మా దగ్గర నుంచి ఆ యొక్క హుండీ యొక్క తాళపు చెవులు, వాహనాల యొక్క తాళపు చెవులు తీసుకొని తర్వాత బ్యాంకులో ఫిక్స్డ్ ఎఫ్డి పెట్టినటువంటి ఆ యొక్క బాండ్లు కూడా తీసుకోవడం జరిగింది. అందువల్ల భక్తులంతా కూడా చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు, బయటకు చెప్పుకోలేకపోతున్నారు అక్కడికి వచ్చి. కాబట్టి ఆ యొక్క వ్యవహారాలను సాంగోపంగంగా యథావిధిగా ఆ అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో జరిగేటట్ల రీతిలో జరిపించాలని చెప్పేసి నేను కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం చేయాలని నేను వచ్చాను. మరి అక్కడ ఉన్నటువంటి యొక్క అక్కడ ముత్యాలమ్మ గారు అనేటటువంటి ఆమె 75 సంవత్సరాల వయసు. ఇప్పుడు కోనకు నేను ఆడబిడ్డను అనేటటువంటి యొక్క ఉద్దేశంతో వచ్చి ఆ కోన యొక్క ఆమె కావలసినటువంటి వ్యక్తులను మాత్రమే జమ చేసుకొని కమిటీ చేసుకోవడం జరిగింది. కమిటీ ఎప్పటికీ లేదండి. కమిటీ ఇంతకుముందు ఎప్పుడూ లేదు. సద్గురువు యొక్క ఆధ్వర్యంలోనే కార్యక్రమాలని భక్తి ప్రపత్తులతో శిష్య బృందముతో అంత కార్యక్రమాలు వైభవంగా జరిగేటటువంటివి. ఇప్పుడు భక్తులంతా కూడా మనస్పర్ధలు అంటే భక్తులంతా కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆమె వచ్చి యథావిధిగా జరిగేటటువంటి యొక్క కార్యక్రమాలకు అడ్డుపడి ఆమె యొక్క సొంత నిర్ణయాలు తీసుకొని ఆమెకు వ్యక్తిగతమైనటువంటి యొక్క వాళ్ళు ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళను మాత్రమే సంప్రదించి ఆ కమిటీని ఏర్పాటు చేసుకున్నారే కానీ